ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 11వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరియు ఆ వారం రోజులు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలు మారవు. అంటే గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో, మేషంలో గురువు, కుంభంలో శని, మీనంలో రాహు, కన్యలో కేతుగ్రహ సంబంధం కలిగి ఉంది. ఇక ఈ వారము చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు మారిపోతూ ఉంటాడు కాబట్టి కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు చంద్రుడి యొక్క సంచారము, మరియు రవి, కుజ, బుధ గ్రహాలు మకర రాశిలోని ధనస్సులో శుక్రుడు ఉన్నాడు. అయితే ఈ శుక్రుడు 12వ తేదీ మకరంలోకి మారడము, రవి 14వ తేదీ కుంభంలోకి మారుతున్నాడు. అంటే ఈ 2 గ్రహాలు రవి శుక్రులు మాత్రం మారుతున్నారు. కావున ఈ యొక్క గ్రహస్థితి అనుసరించి మీకు ఏ విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు బాగా కలిసి రానున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, దీంతోపాటు ముఖ్యంగా ఈ వారం నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మనకి ఏ సమస్య ఉంటే జాతచక్రం లేదు, ఏమీ లేదు, సమస్యని బట్టి ఈ వారం ఉన్న గ్రహస్థితిని బట్టి మీరు చేసుకునే పరిహార మార్గం కానీ, మంత్రం కానీ, గోసేవ కానీ ఏం చేసుకోవాలనేది నేను మీకు ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. ముందుగా మేషలగ్నము. మేషం వారికి మీకు రాశిలో గురువు ఉన్నందుకు చాలా మట్టుకు ఏంటంటే, మీరు ఏదైతే ప్లానెడ్గా వెళ్తూ ఉంటారో వాటన్నిటిని సక్సెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏదో తెలియని గురురాశుల్లో రాహు ఉన్నందుకు ఏదో తెలియని చిన్న భయం అనుకోండి, జాగ్రత్త అనుకోండి, ఇవి కాస్త పెరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఈ 11 నుంచి 17వ తేదీ మధ్యలో చెప్పుకునేటువంటి ఒక వార ఫలితాల్లో ముఖ్యంగా 11, 12వ తేదీలు గుర్తుపెట్టుకోండి. అధిక లాభం వస్తుందనే ఆశతో ఏ పనులు చేయకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ఈ 11, 12 తేదీలు మీరు మోసపోయేటువంటి యోగం స్పష్టంగా కనిపిస్తుంది. 11, 12 కాదు, 13, 14 కూడా. 13, 14 తేదీల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అస్సలు చేయకండి. అదేవిధంగా 15, 16 ఈ తేదీలో కాస్త ప్రయాణాలు అధికంగా చూపిస్తున్నాయి. మరియు ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ఈ యొక్క వారం ప్రధానంగా మీకు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో ఏదైనా అనవసరమైన వాగ్వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ వారం మీకు ఏదైనా గృహ వాహన యోగాలకు సంబంధించిన మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ యొక్క యోగం అనేటువంటిది. ఇక సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా మీరు ఈ పంచమాధిపతి అయినటువంటి రవి వెళ్ళి శనితో 14వ తేదీ నుంచి కలుస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ పంచమాధిపతి వెళ్ళి అక్కడ కలుస్తుంటాడో కొద్దిగా అది ఇచ్చేటువంటి రిజల్ట్ కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ కర్మల మూలంగా లాభం వస్తుంది. మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా లాభాలు ఇస్తాడు. కానీ ఇక్కడ కొంచెం శనితో కలుస్తున్నందుకు ఇవి యొక్క సంతానం యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ దశమ స్థానంలో కూర్చున్నందుకు కొత్త ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. విదేశీ యోగాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి ప్లాన్ చేసుకునేటువంటి వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకటే, మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కాస్త గణపతిని ఆరాధిస్తూ, ముఖ్యంగా రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు తగ్గాలి, ప్రోగ్రెసింగ్ చాలా బాగుండాలనుకుంటే గోవుకి పిడికిడి బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో కూర్చున్నాడు. సో ఎప్పుడైతే భాగ్యస్థానంలో కూర్చున్నాడో కొంచెం ఖర్చులు, వ్యయాధిపతితో ఉన్నాడు కాబట్టి ఖర్చు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా చూసుకుంటూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అంటే భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు 12వ తేదీ నుంచి వ్యయాధిపతితో. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కొంత గతంతో పోల్చుకుంటే కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం, కొత్త వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకోవడము, ఆలోచన సంబంధించినటువంటి విషయంలో కొన్ని డిఫరెంట్ ఆలోచనలు చేయడము, కొంచెం సంతానంతో దూరంగా ఉండవలసిన పరిస్థితులు రావడము, మరియు గృహ వాహన యోగ సంబంధించినటువంటి యోగాలు చక్కగా కలగడము, ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా కొంతవరకు శత్రుత్వాలు ఏర్పడడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క వారంలో కూడా కొంచెం మీకు ఏంటంటే కొంచెం వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది, కానీ కొద్దిగా విదేశీ సంబంధాలే సెట్ అవుతాయి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు కాస్త లాంగ్ జర్నీ చేయాల్సిన స్థితి ఉంటుంది. ఆ లాంగ్ జర్నీస్లో కొంతవరకు స్ట్రెస్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే మీకు కొద్దిగా ఈ 14వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి దశమంలోకి వెళ్ళి శనితో కలుస్తాడో, వారిద్దరూ కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి కాస్త అధికారులతో ఒత్తిడి కానివ్వండి ఇవన్నీ కాస్త ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని వ్యాపారాలకు సంబంధించిన విషయంలో లాభదాయకంగా ఉండేటువంటి యోగం ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, స్నేహితులతో కలిసి ఏదైనా చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామండి, నేను మీకు అలానా ధనం కట్టండి అనుకునేటువంటి విషయాల్లో ముఖ్యంగా 11, 12 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. ఇక 13, 14 తేదీల్లో ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఇది విదేశీ సంబంధాలు సెట్ అవ్వడానికి బాగుంది. కాకపోతే వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం, తొందరపడి మాత్రం మీరు 13, 14 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి ఆలోచన విధానం, అంటే చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా ఏమిటంటే, మీ యొక్క ఆలోచన విధానంలో ఎక్కడ కూడా తప్పులు దొరలకుండా ఉండాలి అంటే నిత్యము గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత ఇది బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నాడు మీ యొక్క రాశ్యాధిపతి. దీనివల్ల ఏమిటి అంటే యాన్స్టస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు అధిక వేగము పనికిరాదు. 6వ అధిపతి, చతుర్థాధిపతి కలిసి అష్టమంలో ఉంటున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ధనపరంగా చాలా చక్కటి పురోగతి అయితే కనబడుతుంది. దాని గురించి ఏమీ బెంగపడకండి. కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని, పంట పొలాల్లో ముఖ్యంగా రైతులు పంట పొలాలు పండించేటువంటి విషయాల్లోని, కాస్త రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ల్యాండ్స్ ఏమైనా తీసుకునే విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. లేనట్లయితే తీసుకున్నాక రేట్లు తగ్గడం కానీ, లేకపోతే ఒకటి ఊహించుకుంటే ఒకటి. ఎందుకంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 3 కోట్లు 2 కోట్లు పెట్టి ఎకరం తీసుకుంటే అది గబుక్కున ఒక 50 లక్షల దగ్గర భారీ నష్టం వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల ఎకరాలు తీసుకుంటుంటారు. కాబట్టి ఈ యొక్క అంశంలో వీలైనంత మటుకు తక్కువ రేటుకు దొరికితేనే తీసుకోవాలి, కానీ ఎక్కువ రేటు పెట్టి మాత్రం ఇప్పుడున్న గ్రహస్థితి తీసుకోకూడదు మిథునం వారు ప్రత్యేకంగా. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ యొక్క వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, తండ్రికి సంబంధించిన వారి తరపు నుంచి ఏదైనా సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. మరియు ఈ మిథునం వారికి ఈ 6వ స్థానాధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా మంచిదే. కాకపోతే ఏంటంటే కాస్త ఈ ప్రాపర్టీ డీల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ, మరియు మరొక విషయం ఏంటంటే మిథునం వారికి ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఎట్లాగో ఉందని చెప్పుకున్నాము. కాస్త తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో 14వ తేదీ తర్వాత నుంచి కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే కుజుడు బుధుడితో కలిసి ఉన్నాడో, నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, ఈ పంచమం అనేటువంటిది ప్రేమని, సంతానాన్ని, షేర్ మార్కెట్ని సూచిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా కుజ బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే కాస్త ధనపరమైనటువంటి గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే అష్టమ శని నడుస్తుంది అనేటువంటి చిన్న దీంతో మీకు కొంచెం పనులు లేట్ అవుతుంటాయి, కానీ దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఈ రాస్యాధిపతి ముఖ్యంగా మీకు 11, 12, 13, 14 తేదీల్లో కాస్త శత్రువైనటువంటి శని రాహువులతో కలుస్తున్నాడు. కాబట్టి
కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. ఏదైనా మీరు ఎవరితోనైనా సంతకాలు అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి అంశంలోని అన్నదమ్ములతో మాట్లాడుకునే విషయంలో ఏదైనా మాట ఇచ్చేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోని మరొకటి ఏంటంటే కాస్త ఈ ప్రాపర్టీ డీల్స్ చేసే విషయంలో ముఖ్యంగా తల్లిగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు కుటుంబ సభ్యులతో జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. మరియు అదేవిధంగా ఇష్టపడిన వారిని దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్నటువంటి వారిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే దానికి కొంతవరకు బంధువర్గాల్లో వ్యతిరేకత తెలపడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక మీరు ప్రధానంగా కర్కాటకం వారు ఈ దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది బ్యాంక్ రంగాల్లోని ఫైనాన్షియల్ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామికి తన యొక్క స్టేటస్ అనేటువంటిది కూడా పెరుగుతుంది కర్కాటకం వారికి. కాకపోతే కాస్త అష్టమ శని నడుస్తున్నందుకు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ ఆలస్యం అవుతున్నందుకు మీకు నవగ్రహాల దగ్గర శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు మీరు నూనెని దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ భాగ్యంలో రాహు ఉన్నందుకు ముఖ్యంగా కర్కాటకం నుంచి పితృదేవత ఆరాధన చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంలో కొద్దిగా మీకు మీ యొక్క సిబ్లింగ్స్కి చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు ఒకటి చెప్తే వాళ్ళకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశారని, లేకపోతే వారు మీ మీద కొంత అసహనం వ్యక్తం చేయడము, కమ్యూనికేషన్స్లో ఇటువంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటూ కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు మీరు చేయవలసిన దేవతారాధన స్కందోపాసన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కన్నా చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ఉంటూ 14వ తేదీ నుంచి 7వ స్థానంలోకి సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో ఉన్నంతసేపు 14వ తేదీ వరకు కూడా శత్రువుపై జయాన్ని మరియు మీరు ఏదైతే అనుకుంటారో నేను ఇది సాధించాలి అని ఆ యొక్క సాధించడానికి కలిగేటువంటి బలాన్ని అక్కడ కలిగిస్తున్నాడు. అదేవిధంగా 7వ స్థానంలో శని రవిలు ఎప్పుడైతే ఉన్నారో శని రవి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంత గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి మంచి ఫలితం ఇస్తుంది. అది మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ శని రవులు ఇద్దరు కూడా వ్యతిరేక ఎనర్జీస్ కాబట్టి వివాహ జీవితము అంటే ముఖ్యంగా వివాహం చేసుకోవడానికి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని కొంత పార్ట్నర్స్తో చిన్న చిన్న ఈగో క్లాషెస్ కూడా ఇస్తుంది. ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో కేతువు 2వ స్థానంలో ఉన్నందుకు ప్రధానంగా మీరు గణపతి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా 3వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు కుజుడితో కలిసి 12వ తేదీ నుంచి కుజుడితో కలుస్తున్నాడు. కాబట్టి కొంచెం స్త్రీలతో ఏదైనా కమ్యూనికేషన్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కాస్త విదేశాల్లో ఉండేటువంటి వారు ఏదైనా అక్కడ కొంత భూమి గృహము కొనుగోలు చేసుకునేటువంటి యోగం పుష్కలంగా కనబడుతుంది. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో మంచి అభివృద్ధికరమైనటువంటివి వింటారు. మరియు కాస్త శత్రువుపై జయము పూర్తిగా కనబడుతుంది ఇక్కడ. కాకపోతే ఈ అష్టమరాహు అనేటువంటిది ఏంటంటే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఈ అష్టమరాహు సంబంధం వల్ల కొన్ని చూడండి ఉదయం కూడా ఒక్కోసారి మనం ఈ వెళ్ళేటప్పుడు ఈ మంచు వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి రాహు మంచుకి పొగకి కారకుడు. కాబట్టి ఈ మంచు ప్రదేశాల్లో ఎక్కువగా పొగ అలుముకునేటువంటి ప్రదేశాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైన సమయమే. కాకపోతే మీరు ఎటువంటి ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడైనా కూడా కాస్త గణపతిని ఆరాధించండి. 2వ స్థానంలో కేతు యొక్క సంబంధం ఉంది కాబట్టి మీకు ₹1 వచ్చినా ₹1 మీరు ఖర్చు పెడుతున్నా మీరు ముఖ్యంగా ఓం గం గణాధిపతయే నమః అని మనసులో అనుకుంటూ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా ధనం స్ట్రక్ అవ్వడం అనేటువంటిది ఉండదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు దత్తుని యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏదైతే ఉందో కాస్త అది మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు అక్కడ ఇది చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు, మ్యాజికల్ ప్లానెట్స్ అంటూ ఉంటారు. ఎంతో మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి కన్యాలగ్నం వారికి ఎక్కడో ఆటంకాలు కలుగుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఫైనాన్షియల్గా 2-3 రకాలుగా ధనయోగాలు చూపిస్తుంది. మీడియేటింగ్గా
ధనయోగం. కాకపోతే అదేవిధంగా మీడియేటింగ్గా ఉంటూ దాని ద్వారా కూడా కొంత ఘర్షణ వాతావరణం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే కాస్త వివాహ ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా ఈ వారం కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా మీకు గమనించుకున్నట్లయితే ఈ వారం ప్రధానంగా మీరు ఏదైనా అధిక లాభాలు వస్తాయి అని చెప్పి అప్పు చేసి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మరియు అదేవిధంగా భూమి, గృహము, వాహనము ఇటువంటి కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే కొంత వాహనం, ఎందుకంటే శుక్రుడు వాహనానికి కారకుడు కాబట్టి వాహన కొనుగోలు చేసేటువంటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త అడుగు ముందుకు వేయాలి. అదేవిధంగా కాస్త సంతానంతో లేకపోతే ఇష్టపడిన వారితో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. మరియు 6వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు 14వ తేదీ నుంచి రవి, శని ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉంటారు కాబట్టి పాపగ్రహాలు 6వ స్థానంలో ఉండడం మంచిదే. అయితే ఇక్కడ కర్మస్థానంలో 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం అనేటువంటిది ఏమిటి అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశము 6వ స్థానంలో శని ఉన్నప్పుడు సహజంగా శని మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే ఏమిటి ఆ మంచి ఫలితాలు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము చూడండి, ఒక్కోసారి మనం ప్రయత్నం చేయాలి కానీ ఫలితం ఆశించకూడదు. అంటే ఎగ్జాక్ట్లీ ఫలితం ఆశించకూడదు, ఎంత వస్తుందో మనకు తెలియదు. మీరు చేసే ప్రయత్నానికి ప్రయత్నమే కానీ ఫలం ఇదే రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ శని 6లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎగ్జాక్ట్లీగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అది వస్తూ ఉంటుంది. కాకపోతే లగ్నంలో కేతు ఉన్నందుకు మీకు కాస్త గణపతి ఆరాధన చేసుకుంటూ కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారవాదకంగా చూపిస్తుంది. దాంతోపాటు కొంచెం ఏంటంటే ఈ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది లగ్నకేతు సప్తమ రాహు వల్ల. ఇక ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలకృతం అవుతాయి. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొంత సడన్ చేంజెస్ అనేటువంటివి కూడా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనే విధాల ఉత్తమం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి 3 నుంచి 4వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. 12వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అక్కడ ఉండి 12 నుంచి అక్కడికి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి కొద్దిగా మీరు ప్రత్యేకంగా విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి. మరియు భూమికి సంబంధించినటువంటి విషయంలో కొంత లాభము కలగనుంది. భూమి మూలంగా ధనయోగం కూడా కలగనుంది. ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎవరైనా సరే మీకు పరిచయమే, తద్వారా మీకు ఏదైనా ధనం రావడం స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి విషయాల్లో మాత్రం 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అత్యవసరమై ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మీరు నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గణపతి ఆరాధన చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే గణపతిని మనసులో తలుచుకోండి. ఇక ఫైనాన్షియల్గా గ్రోత్ బాగానే ఉంటుంది. 2-3 రకాలుగా ధనయోగము, కొంత ఘర్షణ యోగం కూడా ఉంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురువు యొక్క స్థితి సప్తమ స్థానంలో ఉన్నందుకు వ్యాపార విషయాల్లోని కొత్త పరిచయాల ద్వారా కొంతవరకు లాభము రావడము ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త పంచమ శని ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో 11, 12 తేదీలు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 13, 14 తేదీ ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఆ రోజుల్లో మీరు అప్పు ఇచ్చారంటే అది ఇంకా వెనక్కి రాదు, అది మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా మీరు గమనించుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి 15, 16 తేదీలు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఫలిస్తుంది. అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి ఫలించడం కానీ మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం ద్వారా మీకు ఉద్యోగం రావడం కానీ సూచిస్తుంది. అయితే ఇప్పుడున్న గ్రహస్థితి ఏంటంటే మీకు ప్రత్యేకంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా 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 అనుకూలంగా ఉంది, ఎక్కడా ప్రతికూలంగా లేదు. కాబట్టి కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి, ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్కి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ లాభాధిపతి ప్రమోషన్స్ రావడానికి కారకుడైన రవి భగవానుడు కాస్త శనితో ఉన్నాడు కాబట్టి నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్య భగవాను చూస్తూ కాస్త కాల భైరవ అష్టకం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది కాస్త ఈ వారము 14వ తేదీ నుంచి రవి అక్కడ సంచరిస్తుంటాడు. కాబట్టి ప్రధానంగా మీరు ఈ వారం కాస్త ఏదైనా చూడండి 4వ స్థానంలో 2 గ్రహాలు ప్రధానంగా శనితో పాటు రవి చేరడం అనేటువంటిది
ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోనే ఏదైనా కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ అయ్యేటువంటి విషయాల్లోనే కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే మీకు ధన సంబంధించిన విషయంలో గవర్నమెంట్ ధనయోగం కానివ్వండి, అదేవిధంగా తండ్రి ద్వారా ఏదైనా ధనం రావడం కానివ్వండి, అప్పులు లభించడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కాస్త ఈ 3వ స్థానంలో శుక్రుడు వెళ్తున్నాడు కాబట్టి కొద్దిగా మీరు ఎవరితోనైనా స్త్రీలతోని మరియు మీ యొక్క జీవిత భాగస్వామితో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లోని ఎవరికైనా మాట ఇవ్వడం ద్వారా ముఖ్యంగా స్త్రీ మూలకంగా ఏదైనా చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అయితే అది ఒక రకంగా మీకు ఒక మంచికి కూడా దారితీస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితిలో మీకు ప్రధానంగా 4వ స్థానంలో రవి శని ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయంలో కాస్త 14వ తేదీ నుంచి కాస్త చూసి తీసుకోండి. అదేవిధంగా లాంగ్ జర్నీసు మరియు ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి యోగము, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఫలించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాస్త వ్యాపారాలు చేసేటువంటి అంశాల్లో వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కొంత గణపతి యొక్క ఆరాధన మరియు కేతుగ్రహం దగ్గర దీపారాధన కానీ చేసినట్లయితే మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క వ్యాపార సంబంధించిన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. కాకపోతే మీరు ఈ యొక్క వారంలో 11, 12 తేదీలు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశంలోకి వస్తే జాగ్రత్తగా ఉండండి. 13, 14 తేదీలు మీరు కాస్త గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్రేమ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయం నిర్ణయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన అన్ని విధాల చక్కటి ఫలితాలను ఇస్తుంది. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురువు 5వ స్థానంలో ఉంటూ ఈ 5వ స్థానంలో ఉండడం అనేది ఉపాసన సంబంధించిన విషయాలకి ఏదైనా ఒక మంత్రం తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో మనకి కుజబుధ శుక్రులు ఉన్నారు కాబట్టి ఎవరితోనైనా అనవసరమైన శత్రుత్వం, అకాల శత్రుత్వాలు స్త్రీ మూలకంగా వస్తుంటాయి. ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ అప్పులు ఇవ్వడము లేకపోతే అనవసరంగా స్త్రీతో ఏదైనా కూడా వస్తుంది అనుకునే విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కాంబినేషన్ అనేటువంటి కొంతవరకు వివాహం కుదరడానికి కూడా ఇస్తుంది. ఎందుకంటే శుక్రకుజుల యొక్క కలయికలో 7వ వచ్చి చేరాడు. అదేవిధంగా ఇది కొంతవరకు ఉద్యోగ ప్రాప్తికి కూడా కాంబినేషన్ ఇస్తుంది. అంటే ఒక ప్లానెట్ ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ ఒక స్ట్రెస్ ఇవి కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో 10వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున గణపతిని ఎంతగా మీరు ఆరాధిస్తూ ఉంటే మీకు అంతా ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏంటంటే ఉద్యోగం మారాలనేటువంటి ఆలోచనలు మీకు పెరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఏదైనా సంతకం చేసేటప్పుడు, ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు 11, 12 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 14, 15 తేదీలు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఆన్లైన్లో ఏదైనా సరే ఒక కోర్స్ తీసుకోవడానికి మనీ పే చేసేటువంటి విషయాల్లోనే 13, 14 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే సంతాన సంబంధించిన విషయాలకు చాలా బాగుంది. ఫ్రెండ్స్తో సహకారం లభిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది ఈ వారం చూసుకున్నట్లయితే మీకు. మరియు కాస్త చిన్న ఘర్షణలు కొంచెం పార్ట్నర్స్తోని, ఉద్యోగంలోని చిన్న ఘర్షణలు మాత్రం చూపిస్తున్నాయి. ఇక మీరు ప్రధానంగా ఇక్కడ ఈ 2వ స్థానంలో ఉండే గ్రహము 3, 4 ఈ గ్రహాలు వరుసగా కనుక చూసుకున్నట్లయితే ధన సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలత యోగం ఉంది. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే ఈ ప్లాట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారో వారికి ఇది చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే 14వ తేదీ నుంచి కాస్త మీ తండ్రి గారితో కానీ, గురువులతో కానీ, మీ పైన ఉండేటువంటి బాసులతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ఏం చేసుకుంటే బాగుంటుందంటే ముఖ్యంగా దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయండి. మరియు ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మీరు ఆ సర్పముల మీద ఏదైతే పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని వేయడము, మరియు లలితా సహస్రనామాల్లో
శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః నామస్మరణ అనేటువంటిది మీకు ఉద్యోగ ప్రాప్తిని కలిగింపజేస్తుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారిగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లాభాధిపతి ఎప్పుడైతే మీకు రాశిలో సంచరిస్తున్నాడో కొంత మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క విద్య ద్వారా కలిగేటువంటి లాభములను ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అదేవిధంగా కొత్త ప్లానింగ్స్ 12వ తేదీ నుంచి కొత్తగా ఏదైనా ఆలోచన చేయడము, కాకపోతే కొంత 6th లార్డ్ కూడా వచ్చి చేరాడు కాబట్టి శత్రుగ్రహంతో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి కొంతవరకు గురువులతోని లేకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 11, 12వ తేదీలు ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా 13, 14వ తేదీలు కమ్యూనికేట్ చేసేటప్పుడు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసే విషయాల్లో కొన్ని తప్పిదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా 13, 14వ తేదీలు. ఇక ఫైనాన్షియల్గా చూసుకుంటే ఈ యొక్క 14వ తేదీ నుంచి వచ్చి మీకు 2వ స్థానంలో చేరుతున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఎవరికైనా మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని కొంతమంది కొన్నిటికి పే చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు ప్రాపర్టీ డీల్స్, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4వ స్థానంలో గురువు ఉన్నాడు కావున. మరియు అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొన్ని శస్త్రచికిత్సల ద్వారా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో IUI, IVF లాంటివి, అటువంటివి మంచి అనుకూలత ఉంది. ఈ వారం ప్రత్యేకంగా మీకు ఎప్పుడైతే ఈ శుక్ర కుజులు ఇద్దరు కూడా రాశిలో సంచరిస్తుంటారో అది సప్తమాన్ని చూడడము మరియు గురువు సప్తమాత్ కేంద్ర స్థానంలో ఉండడము, ఇవి ఏంటంటే మీకు ఎప్పటి నుంచో వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూల వాతావరణము, ఉద్యోగంలో ప్రమోషన్స్ కొంతవరకు అనుకూల వాతావరణం కలగనుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా మీరు లలితా సహస్రనామాలు, అందులో ప్రధానంగా మొదటి నామము మరియు లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం అన్ని విధాల ఉత్తమం. కుంభరాశి, కుంభలగ్నము, కుంభరాశి వారిగా చూసుకున్నట్లయితే ఈ వారం ప్రధానంగా మీరు 11, 12వ తేదీలు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అప్పు ఇచ్చే విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. 13, 14వ తేదీలు ప్రధానంగా తల్లిగారితో చిన్నపాటి శత్రుత్వం, తల్లిగారి మూలంగా కుటుంబంలో చిన్న వాగ్వివాదాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్ గ్రోత్ చాలా చక్కగా ఉంది. అందులో ముఖ్యంగా భూమి, గృహము, వాహన సంబంధంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారంలో మీరు చేస్తారనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అప్పులు కూడా లభిస్తాయంటే రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ లాభం అనేటువంటిది సూచిస్తుంది. అదేవిధంగా ఎవరైతే స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్ లాంటివి పెట్టి తద్వారా లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనల్లో మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే కాస్త మీకు ఈ వారంలో కొన్ని స్వప్నములు రావడం ద్వారా కొన్ని విషయాలు తెలియడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే విదేశీ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, రుణాలు లభించడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ 8వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నందుకు మీరు యాన్స్టస్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశములలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అష్టమకేతు అనేటువంటిది ఏంటంటే కొంతమంది చూడండి ఏదో ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని సర్లే అదేం పెద్ద వాల్యుబుల్ కాదులని వదిలేస్తూ ఉంటారు. అటువంటి కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి మీకు ఈ వారంలో. కాబట్టి ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 6వ అధిపతి రాశిలో సంచరిస్తూ శని, రాహు సంబంధంగా చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అప్పుల విషయంలో మాత్రం ఇస్తున్నా తీసుకున్నా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏం చేస్తే బాగుంటుంది అంటే మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు మరియు వరాహమూర్తి యొక్క స్మరణ చేయడము మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మీకు చిన్న అపోహల్ని, ఏదో జరిగిపోతుందేమో, ఏదో జరుగుతుందేమో అంటే ఒక భ్రమని కలిగిస్తూ ఉంటుంది. దుర్గానామం ద్వారా భ్రమను మీరు తొలగించుకోవచ్చు. ధనపరంగా, కుటుంబపరంగా మంచి గ్రోత్ అనేటువంటిది మీకు ఉంది.
కాకపోతే ఈ వారం మీరు ఎవరితోనైనా 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 11 దాటిన తర్వాత మీకు 12వ తేదీ నుంచి శుక్రుడు వెళ్ళి కుజబుధుల మధ్యన ఉంటున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలతో కావచ్చు, పురుషులకి స్త్రీలతో కావచ్చు, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఒక మాట అనుకునేటప్పుడు కాస్త పకడ్బందీగా చేసుకోండి. లేనట్లయితే ఆ మాట అనుకునే విషయంలోనే కొంత తేడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా 11, 12 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే 13, 14 తేదీలు మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి రోజులుగా చెప్పొచ్చు. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలోని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా ఫీల్డ్ కావచ్చు, అందులో కెమెరా ఫీల్డ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటువంటి వాటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తుంది. అయితే ఇక్కడ మీకు 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైనా ఒక వ్యాపార సంబంధించినటువంటి విషయంలో పార్ట్నర్స్ని చేర్చుకునేటువంటి విషయాల్లోని వివాహ సంబంధించినటువంటి విషయంలో మీరు ఎవరినైనా సరే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఈ చంద్రుడు ఉన్న స్థితిని, కేతువు ఉన్న స్థితిని, గ్రహాలు ఉన్న స్థితిని కనుక చూసుకున్నట్లయితే అటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరియు మీ బంధువర్గంలోనే ఎవరైనా మీకు సంబంధం ఇష్టపడి కలుపుకోవడానికి వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు కాస్త చూసి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగస్తులకి ఈ వారం ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంది. ఇక ప్రధానంగా 14వ తేదీ తర్వాత నుంచి కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గా ఆరాధన మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ఎవరికైనా జాతచక్రం లేదండి, డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, కానీ నా సమస్య ఇది, ఏం చేయాలి అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటే కనుక ప్రమోషన్స్ రావట్లేదు, నాకు ఏం చేయాలి అని ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ రవిగ్రహంతో పాటు శని, రాహుగ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. చేసి మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి పిడికెడు బెల్లము మరియు గోధుమ రవ్వ అంటారు, ఈ రెండింటిని తీసుకొని దేశీవాళీ గోవుకి తినిపించండి. ఇక అదేవిధంగా కొంతమందికి ప్రమోషన్స్ కోసం చూస్తూ ఉంటారు. ఏమండి మాకు ప్రమోషన్ వస్తే బాగుండు అనేటువంటిది. ఇప్పుడు నేను చెప్పాను ప్రమోషన్స్ అంటే ప్రమోషన్తో పాటు ప్రదేశం మార్పు కోసం చూస్తూ ఉంటారు. అంటే ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, మారాలి అనేటువంటిది చూస్తూ ఉంటారు. అటువంటి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలి? పెరుగన్నాన్ని ఒక 11 మందికి సరిపోయేంత పెరుగన్నాన్ని తయారు చేసి ఈశ్వరాలయంలో నైవేద్యంగా పెట్టి ప్యాక్స్లా కట్టైనా మీరు పంచవచ్చు. లేదు మీకు దగ్గరలో నవగ్రహ ఆలయం ఉన్నట్లయితే ప్రధానంగా పసుపు నీరు తీసుకొని చంద్ర, శని, రాహుగ్రహాల మీద అభిషేకంగా చేయండి. అదేవిధంగా మరి కొంతమందికి చూడండి భూ సంబంధించినటువంటి వివాదాలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. భూ సంబంధించిన వివాదం పోవట్లేదండి, లేకపోతే భూమి మూలంగా ఏదైనా ఒక బిజినెస్ జరగాలని ఉంటుంది, లేదా ఒక గొడవ ఒక గొడవ అనుకుందాం, ఆ గొడవ తీరట్లేదు. అప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఈ వారం ప్రత్యేకంగా మీరు విష్ణు సహస్రనామాలు సూర్యభగవానుడిని చూస్తూ ఒక 10 నిమిషాల ముందు ఓం మిత్రాయ నమః అనేది చేయండి. చేసిన తర్వాత సూర్యుడిని చూస్తూ మీరు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. ఒకవేళ చదవడం రాదు, వినండి, కనీసం విష్ణు సహస్రనామాల్ని సరిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి సంతాన సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అటువంటి వారు చేయవలసింది ఏమిటి అంటే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణతో పాటు ఓం దుర్గాయ నమః, ఓం దుం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. మరియు దీంతోపాటు గోవుకి అరటికాయలు తినిపించండి. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా స్కందుని యొక్క ఆలయంలో
కూర్చొని కనుక దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కనుక చేసినట్లయితే సంతాన యోగము సంతాన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. దీంతోపాటు శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. మరి వివాహం అవ్వట్లేదండి, జాతచక్రం లేదు, ఏం లేదు, ఏం చేయాలి అంటే మీరు నవగ్రహాలలో శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో అదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఓం శుక్రవే నమః, ఓం రవాయ నమః, ఓం కుజాయ నమః, ఓం బుధాయ నమః అనుకొని లలితా సహస్రనామాలు ఏదైనా అమ్మవారి ఆలయంలో కూర్చొని పూర్తి లలితా సహస్రనామాలు చేయొచ్చు. లేదా వివాహం కోసం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః చేసుకోవచ్చు. ఇక ఏదైనా మాకు వ్యాపారం మొదలుపెట్టాం కానీ అంత పెద్దగా ముందుకు వెళ్ళట్లేదండి, జాతచక్రం లేదు, ఏమిటి పరిష్కారము అంటే మీరు రావి చెట్టు ఉంటుంది, మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఓం నమో నారాయణాయ అనే నామంతో ప్రదక్షిణం చేయండి. ఇదంతా ఈ వారానికి సంబంధించిన ఇప్పుడున్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ అనుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ 11 కానీ 41 కానీ చేసి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయండి వాటి మీద. ఏది ఆ సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి వాటి మీద. అదేవిధంగా కొంతమంది కొన్ని భయాలు ఉంటుంటాయి, ఏమంటే అసలు ఏం జరుగుతుంది అంటే భయంగా ఉందని పితృదేవతలను తలుచుకోండి. మీ తాతలు ముత్తాతలు ఉంటారు, వారిని ఒక్కసారి స్మరించుకొని వాళ్ళకి నైరుతి దిక్కు తిరిగి నమస్కరించుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఆటంకాలు కలుగుతున్నాయనుకోండి, మీకు కలిగే ఆటంకాలకి ముఖ్యంగా మీరు చేయవలసింది ఓం గం గణాధిపతయే నమః అని అనుకుంటూ కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కేతువు యొక్క స్తోత్రం లేదా ఓం కేతవే నమః అనుకున్నా సరిపోతుంది. అలా నిత్యము చేయొచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే రోగబారిన ఎక్కువగా పడుతున్నామండి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా నవగ్రహాల్లో శని కేతు ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. లలితా సహస్రనామాలలో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినియే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇక చాలామందికి ఈ వార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, మరి దీనికి సంబంధించినటువంటి వార ఫలితాలే పనిచేస్తాయి, మాస ఫలితాలే పనిచేస్తాయి అనుకుంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ జన్మజాతక ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే మీ యొక్క కర్మ, మీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ అదే మీకు వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి మీ జాతక చక్రంలో మీ తేదీ, నెల, సంవత్సరము, ప్రదేశము, సమయాన్ని బట్టి మీ లగ్నం ఏమిటి అనేటువంటిది ఉంటుంది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ మార్గంలో వెళ్తే ధన సంపాదన ఉంటుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతుంది, మీ జన్మజాత చక్రరీత్యా ఏ దిశలో ఉంటే మంచిది, అన్ని దిశలు మంచివే కానీ ఏ దిశలో ఉంటే మంచిది, సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహము, వ్యాపారము, అదేవిధంగా వృత్తి, విదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. చాలామందికి అసలు ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనేది తెలియదు, రాంగ్ టైంలో చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్స్ ప్లానెట్స్ ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు ఎప్పుడూ కూడా మనకి హాని చేయాలని ఏమి ఉండవు. అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి మన కర్మల్ని బట్టి. నవగ్రహాలను ఎప్పుడు కూడా మనకు హాని చేస్తున్నాయనే భావన అస్సలు ఉండకూడదు. మనకి ప్రసన్నం వాటి అనుగ్రహం లేదు, అయ్యో వాటి అనుగ్రహం కావాలనుకొని మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కనుక నమస్కరించుకున్నట్లయితే, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆరాధన లలితా సహస్రనామాలు కనుక నిత్యము కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క తలరాతను అమ్మవారు మార్చి మీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తుంది. శ్రీమాత్రే నమః.